సో తెలుగు బాగానే ఆల్మోస్ట్ నేర్చుకున్నారా? ఆల్మోస్ట్ 70% అర్థమైతే అర్థమైపోతుందా అంతా? అర్థమవుతుంది. ఓకే ఓకే, డన్ డన్. సో బిగ్ బాస్ తర్వాత ఏంటి గుడ్ న్యూస్? ఐ మీన్ మీకు ఏంటి బాగా అడ్వాంటేజ్ అయిందా బిగ్ బాస్ అనేది? అక్కడ అడ్వాంటేజ్ అయింది. బిగ్ బాస్ అయ్యి నేను వెళ్ళిందే కొంచెం ఎక్స్పీరియన్స్ కాగి, అంటే నేను ఎలా అక్కడ లైఫ్ లీడ్ చేస్తాను వితౌట్ మొబైల్, వితౌట్ ఫ్రెండ్స్ ఎలా లీడ్ చేస్తాను, ఆ ఎక్స్పీరియన్స్ కావాలి. బట్ యా గుడ్. వాట్ అబౌట్ ఇక్కడ ఆ ఎక్స్పీరియన్స్ దాని అంటే వన్ ఇస్ ఫైన్. మళ్ళీ అదే ఎక్స్పీరియన్స్ చేయడానికి నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. సో వాట్ అబౌట్ ఇక్కడికి వస్తే, ఇప్పుడు తెలుగులో వస్తే వెళ్ళే ఛాన్సెస్ తక్కువ అంటారా? తక్కువ. ఓకే. సో బేసికల్లీ మీరు మోడలింగ్ నుంచి స్టార్ట్ అయినట్టున్నారు కదా జర్నీ. ఫస్ట్ నుంచి యాక్టింగ్ ఉందా మైండ్ లో? లేదు. మోడలింగ్ 5 years చేశాను. తర్వాత నాకు అనిపిస్తుంది ఓకే నెక్స్ట్ స్టెప్ ఏంటి, సో యాక్టింగ్ ఏం కావాలి, యాక్టింగ్ కావాలి. సో డ్రామా 2 years చేసి తర్వాత యాక్టింగ్ సీరియల్స్ నుంచి స్టార్ట్ అయ్యాను. సో మీరు ఓన్ గా ఇప్పుడు క్లోతింగ్ బ్రాండ్ ఏమన్నా పెట్టారా? సారీ అంటే SORY సారీ క్లోతింగ్ బ్రాండ్ ఉంది. అంటే మీ బ్రాండ్ మీరే ప్రమోట్ చేసుకున్నారు అక్కడికి వెళ్ళి బిగ్ బాస్ లోకి? ఐ మీన్ నార్మల్లీ ఇన్స్టాగ్రామ్ లో మీ క్లోతింగ్స్ అంతా మీ నుంచి వచ్చింది? అది స్టేక్స్ అన్నమాట. అంటే అందరూ స్టేక్స్ లో ఉన్నారు. సో అంత ప్రమోషన్స్ లేదు. మేము చాలా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. మోర్ దెన్ 95% ఎక్స్పోర్ట్ అవుతుంది. సో 5% అంతే ఇండియన్ మార్కెట్ వస్తుంది. అండ్ వాట్ అబౌట్ దర్శ్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఐశ్వర్య రామకృష్ణన్, సో షీఈస్ లీడింగ్ యాజ్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ చేస్తున్నారు. అంటే అక్కడ బెంగళూరులో చాలా అడ్వర్టైజ్మెంట్ మేము చేస్తాను. ప్రొడక్షన్ హౌస్ అంటే ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ కాదు, అది అడ్వర్టైజ్మెంట్ ప్రొడక్షన్. సో మేము చాలా బ్రాండ్స్ అక్కడ పెద్ద బ్రాండ్స్ అన్ని చేస్తూనే ఉంటాను. సో కమింగ్ టు జగదాత్రి, కంగ్రాచులేషన్స్ మీకు. ఐ మీన్ 700 ఎపిసోడ్స్ దాటింది టాప్ లో. ఐ మీన్ ఫస్ట్ వీక్ నుంచి ఆ రేటింగ్స్ అదిరిపోతున్నాయి అని చెప్పి. అవును. సినిమాకి ఏమాత్రం తీసుకోకుండా సినిమాకి ఈక్వాలెంట్ గా సీరియల్ తీయడం, యాక్షన్ సీక్వెన్స్లు కానీ, థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ కానీ. అది నా లక్ అంత అనిపిస్తుంది. ఎందుకంటే జగదాత్రి మైల్ స్టోన్. అనదర్ 5 to 6 years నేను సర్వైవ్ అవ్వడానికి. సో ఇది మైల్ స్టోన్ నాకు. సో ఇక్కడ తెలుగులో ఫస్ట్ సీరియల్ అండి? ఫస్ట్ సీరియల్. సో ఏమన్నా కొంచెం ఎర్లీ డేస్ లో ఏమన్నా స్ట్రగుల్ అయ్యారా? ఈ లాంగ్వేజ్ బ్యారియర్ కానీ లేదంటే కల్చరల్ డిఫరెన్సెస్? కామన్ గా ఉంటది అది. లాంగ్వేజ్ నాకు తెలుగులో ఒకటి వచ్చింది, అది అవునా ఓకే అంతే. తర్వాత ఓకే మాట్లాడి ఇప్పుడు ఓకే 70 to 80% నేను హ్యాండిల్ చేస్తాను. లేదు, బాగా మాట్లాడుతున్నారు. అదేమవుతుంది, ఇక్కడ 7 days షూస్ చేస్తా, తర్వాత కర్ణాటక వెళ్తాను. 7 days ఓకే, 7 days వరకు ఓకే, నాకు చాలా వస్తుంది. అక్కడ వెళ్ళిన తర్వాత ఫుల్ వాష్ అవుట్, అన్ని సేమ్ థింగ్. నార్మల్లీ అంటే మనకి సీరియల్స్ అనగానే రూరల్ ఏరియాస్ లో ఫ్యామిలీస్ మాత్రం చూస్తారు అని అనుకుంటాం. బట్ అర్బన్ లో రేటింగ్స్ రూరల్ కి మించి వస్తున్నాయి అంట. కరెక్ట్. అవును దీనికి. అవును. సో మీరేంటి అనుకుంటారు సక్సెస్ సీక్రెట్ ఏంటి? ఇందులో సీక్రెట్ సాస్ ఏంటి? సీక్రెట్ ఫార్ములా ఏంటి అసలు? ఇప్పుడు అంటే ఇది మొనాటనస్ కాదు, అదే సేమ్ గొడవ, అదే సేమ్ ఫ్యామిలీ మ్యాటర్. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. తర్వాత మీరు వెబ్ సిరీస్ ఎలా చేస్తారో వాళ్ళు అలా చేస్తున్నారు. సో అండ్ సెకండ్ థింగ్ క్యూరియాసిటీ. చాలా మంది నాకు అడుగుతారు ఏమవుతుంది, నేను చూశాను సార్ మీరు ఇది చేసింది అది చేసింది ఏమవుతుంది అన్ని. అంటే వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ అంటే చాలా మంది నాకు మాట్లాడతారు. అంటే క్యాబ్ లో మాట్లాడతారు, ఎయిర్పోర్ట్ లో మాట్లాడతారు, ఏమవుతుంది నెక్స్ట్ ఏమవుతుంది, నేను డైలీ చూస్తాను మీకు తెలుసా. సో మనకు అది ప్రౌడ్ ఫీలింగ్. బట్ ఇది టీమ్ వర్క్, నా ఒకటే కాదు, బట్ హార్డ్ వర్క్ అండ్ టీమ్ వర్క్. సడన్లీ ఇప్పుడు అంటే ఇప్పటి వరకు మీ మీద ఒక లవ్ ఫామ్ అయిపోయింది కదా ఆడియన్స్ లో, చూస్తున్న ఆడియన్స్ లో. సడన్ గా మీ డైరెక్టర్ వచ్చి లేదు క్యారెక్టర్ నెగిటివ్ చేసేద్దాం, మెయిన్ యాంటాగనిస్ట్ కేదారే అవుతారు అని చెప్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? క్యారెక్టర్ డైరెక్టర్ ఈజ్ లైక్ అ మదర్. సో వాళ్ళు ఏం చేస్తారో అది నేను చేస్తా. ఛానల్ అండ్ డైరెక్టర్స్ ఆర్ లైక్ మదర్ టు అస్. సో ఏమవుతుంది, వాళ్ళు ఏం చెప్తారో అది మేము చేస్తే అది యాక్టర్. వాట్ ఇఫ్ మిమ్మల్ని సజెషన్ అడిగితే, అంటే 2 చాయిసెస్ చెప్పి జస్ట్ ఫ్రెండ్లీగా సో ఏం చేద్దామంటారు అని మిమ్మల్ని అడిగారు అనుకోండి, నెగిటివ్ చేద్దామా లేదు ఇలా పాజిటివ్, మేల్ లీడ్ ఎలాగో మేల్ లీడ్ ఉండాలి కాబట్టి మేల్ లీడ్ మీరు లేకపోతే మళ్ళీ వేరే వాళ్ళు లేరు, ఆల్టర్నేట్ లేరు, యాంటాగనిస్ట్ చేద్దామా లేదు ఇలా ఫీమేల్ మేల్ కలిసి ఉంటేనే బాగుంటుంది అని అడిగితే? జీ నెట్వర్క్ తెలుసు ఎలా రీసెర్చ్ అవుతుంది. ముందే ప్లాన్ క్రోర్స్ టుగెదర్ వాళ్ళు రీసెర్చ్ పెడతారు. సో అంత రీసెర్చ్ చేసిన తర్వాత మిమ్మల్ని అడగరు అంటారు. ఓకే, సీరియల్ వస్తుంది అంటే ఓన్లీ 1
సజెషన్ కాదు, అది థౌసండ్స్ ఆఫ్ సజెషన్ వచ్చిన తర్వాత వాళ్ళు స్టెప్ తీసుకుంటారు. సో అలా వర్క్ అవుతుంది మాజీ. సో ఇట్స్ వెరీ హార్డ్. సో జగదాత్రి ఫ్యాన్ ఎన్కౌంటర్ ఏదైనా చెప్పండి మీరు, అంటే కొంచెం. ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. మేము అంటే మేమేం అనుకుంటా, ఇట్స్ జస్ట్ అ గాడ్స్ గ్రేస్. అది హెడ్ లో తీసుకుంటే అది చాలా అవుతుంది. సో మేమేమో ఇట్స్ లైక్ వి కమ్ విత్ జీరో, గో విత్ జీరో. సో ఏం చేస్తానో ఇట్స్ జస్ట్ అన్ ఎక్స్పీరియన్స్. సో ఈ ప్రాసెస్ లో, ఈ షూటింగ్ టైంలో ఎక్కడన్నా రూరల్ ఏరియాస్ లో షూట్ చేశారా? బాగా చేశారు కదా. అప్పుడు ఎవరైనా వచ్చి నేటివ్ మీకు మరి అంటే మరీ రూరల్ గా మాట్లాడతారు కదా నేటివ్ తెలుగు, నాకు తెలుసు, అంటే మాట్లాడారు. నాకు అది కూడా ఎంజాయ్ చేస్తాను నేను, ఆ హార్ష్ అది కూడా ఎంజాయ్ చేస్తాను. సో బీయింగ్ ఏ మోడల్, ఏంటి మీరు ఐ మీన్ మీ డైలీ వర్కౌట్ ప్రాసెస్ కానీ ఎలా మెయింటైన్ చేస్తారు ఆ ఫిజిక్ కానీ? అది ఏమవుతుంది, సి వర్కౌట్ అనేది అది ఇట్స్ జస్ట్ అ వర్కౌట్, జస్ట్ నాట్ అ డయట్. ఎవ్రీడే మేము అదే చేస్తాను. డయట్ అంటే ఎవ్రీడే ఇస్ అ డయట్ ఫర్ us. ఇంకా లైఫ్ స్టైల్ అంతా అలాగే మారిపోయింది. సో మోడలింగ్ వచ్చిన తర్వాత, బిఫోర్ మా లైఫ్ స్టైల్ వేరే, మోడలింగ్ వచ్చిన తర్వాత లైఫ్ స్టైల్ చేంజ్ అయింది, డయట్ చాలా అయింది. సో ఈటింగ్ హెల్దీ అదెలా ఇప్పుడు కూడా సేమ్ అలాగే జరుగుతుంది. అదే వర్కౌట్ అంటే నేను చేస్తా, బట్ వీక్లీ 3-4 times నేను వర్కౌట్ చేస్తాను. సో ఐ మీన్ ఏదో వర్కౌట్ చేసేయాలి, ఇది చేసేయాలి, అది చేసేయాలి కాకుండా ఒక ఫిజిక్ మెయింటైన్ చేయాలి అంతే చాలు. అవును అంతే కదా, రైట్? సి నాట్ బల్కియర్, నాట్ లైక్ ఏమవుతుంది, బాడీ బిల్డింగ్ చేసేవాళ్ళు అలా అంటే వాళ్ళదే లైఫ్ వేరే. నాది వీఆర్ ఇన్ టు యాక్టింగ్. సో మేము హెడ్ టు టో అందంగా చూడాలి, లాంగ్ రన్ ఉండాలి. అవును, లాంగ్ రన్ ఉండాలి, చాలా ఉన్నాయి. సో అది వర్క్ చేయాలి. సో బేసికల్లీ కన్నడ ఆర్టిస్ట్స్ కి తెలుగు సీరియల్స్ కి ఏదో తెలియని ఒక సంబంధం ఉంది. కరెక్ట్. ఎవ్రీవన్, ఎవరికి తెలియదు, బట్ మోస్ట్లీ కన్నడ నుంచి చాలా మంది వచ్చి ఇక్కడ ఆర్టిస్టులు అవుతారు, తెలుగు వాళ్ళు ఓన్ చేసుకుంటూ ఉంటారు. మీరేమన్నా ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా? ఎందుకు కన్నడ వాళ్ళు మాత్రమే కాదు, గుజరాత్, ఇది ఒడిశా వస్తున్నారు, తమిళనాడు పాన్ ఇండియా అయిపోయింది కాబట్టి అన్నింటిలో వస్తున్నారు. బట్ ఎక్కువగా అంటే ఇప్పుడు సినిమాలు వచ్చేసరికి ఇప్పుడు టాలీవుడ్ లో ఇక్కడ హీరోస్ ని అన్ని స్టేట్స్ లో ఆదరిస్తున్నారు, బయటకు వెళ్తారు. బట్ మోస్ట్లీ సీరియల్స్ ఏంటంటే ఎక్కువగా కన్నడిగాస్ వచ్చి ఇక్కడ సీరియల్స్ చేస్తూ ఉన్నారు. అది మీ అజంప్షన్. సి యాక్టర్ డజంట్ హ్యావ్ అ బౌండరీ, లాంగ్వేజ్ ఏమీ లేదు. సి ఇప్పుడు వెళ్ళిన తర్వాత అక్కడ యాక్టింగ్ చేయాలి మేము. సో వీళ్ళు కన్నడ అంటే మీరు రావడం లేదు కదా, అంటే డైరెక్ట్ మీకు వస్తుంది. ఇప్పుడు మీరు వచ్చి అడిగినంత మాత్రం ఎవరు ఆఫర్ ఎవరు, సో ఇక్కడ నుంచి కాల్ వస్తేనే మీరు వస్తారు. బట్ ఏంటంటే తెలియకుండానే ఇక్కడ కూడా వీఆర్ లుకింగ్ ఫర్ కన్నడిగాస్. అంటే మేబీ ఇక్కడ వాళ్ళు ఎక్కువ సీరియల్స్ వైపు ఫోకస్ చేయకుండా, లేదంటే సీరియల్స్ కి కరెక్ట్ గా యాప్ట్ గా ఉండకపోవడం వల్ల, వాళ్ళు ఎక్కువ సినిమాల వైపు చూడడం వల్ల సంథింగ్ ఏదో జరుగుతుంది. అవునవునవును. అది అంటే ఇక్కడ చాలా మంది సినిమా అంతా, అక్కడ అలా లేదు. యాక్టింగ్ చేయాలి, అది కొంచెం చాలా ఉన్నాయి. సో ఎక్కడైనా పర్లేదు యాక్టింగ్ చేయాలి, అది ప్యాషన్ అవుతుంది. సో చాలా ఉంది.